నమస్కారం. ఈరోజు మనం యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న నిమిషా ప్రియ గురించి మాట్లాడుకుందాం. ఈ పేరు చాలామందికి ఇప్పటికీ తెలిసే ఉంటుంది, వార్తల్లో వచ్చింది. అవును, ఇది కేరళకు చెందిన ఒక నర్సు కదా. కానీ ఇందులో చాలా విషయాలున్నాయి. అంతర్జాతీయ చట్టాలు, సంస్కృతుల మధ్య తేడాలు, మానవ హక్కులు, ఇలా చాలా. మన దగ్గరున్న సమాచారం ఆధారంగా ఈ కేసుని కొంచెం లోతుగా చూద్దాం, అసలేం జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సరే, ముందుగా అసలు నిమిషా ప్రియ యెమెన్కు ఎందుకు వెళ్లారు? కేరళ నుంచి అంత దూరం, అది కూడా యెమెన్ లాంటి దేశానికి ఎందుకు? ఆమె ఒక నర్స్ కదా, ఉపాధి కోసం, మంచి ఉద్యోగం కోసం 2011లో వెళ్లారు. ఓకే. అయితే అక్కడ ఒక సమస్య ఉంది. యెమెన్ చట్టాల ప్రకారం విదేశీ మహిళలు స్వంతంగా వ్యాపారం చేయాలంటే ఒక స్థానిక పౌరుడితో పార్ట్నర్షిప్ ఉండాలి, లేదా పెళ్లి చేసుకోవాలి. అలాగా? అవును. మొదట ఆమె తలాల్ అబ్దు మహదీ అనే వ్యక్తితో కలిసి క్లినిక్ పెట్టాలనుకున్నారు. కాని అది వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత ఖలఫ్ అల్ అజాజీ అనే ఇంకో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతనితో క్లినిక్ పెట్టారా లేక? అతన్ని వివాహం చేసుకున్నట్లుగా మనకు సమాచారం ఉంది. బహుశా ఆ వ్యాపార అవసరాల కోసమే అయ్యుండొచ్చు. అయితే ఈ పెళ్లి ఆమెకు రక్షణ ఇవ్వలేదన్నమాట. అక్కడే కథ మలుపు తిరిగిందా? అవునవును, అక్కడే అసలు సమస్య మొదలైంది. మనకున్న రిపోర్ట్స్ ప్రకారం ఖలఫ్ ఆమెను చాలా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. ఇబ్బంది పెట్టడం అంటే? హింసించడం, డబ్బులు లాక్కోవడం, ఇంకా ఆమె పాస్పోర్ట్ కూడా తీసేసుకున్నాడు. బయటకు వెళ్లకుండా ఇంట్లోనే నిర్బంధించాడు. ఇలాంటి ఆరోపణలు చాలా ఉన్నాయి. అమ్మో, అంటే ఆమె పరిస్థితి ఒక బందీలా మారిపోయిందన్నమాట. అంతే, పూర్తిగా అతని కంట్రోల్లోకి వెళ్లిపోయారు. ఈ భయంకరమైన పరిస్థితి నుండే 2017లో ఆ సంఘటన జరిగిందా, ఆ హత్య? సరిగ్గా అదే జరిగింది. ఆ నరకం నుండి ఎలాగైనా తప్పించుకోవాలి, కనీసం తన పాస్పోర్ట్ అయినా వెనక్కి తీసుకోవాలని నిమిష అనుకున్నారు. పాస్పోర్ట్ కోసం? అవును. ఆ ప్రయత్నంలోనే ఖలాఫ్కు స్పృహ తప్పేలా చేయడానికి మత్తుమందు ఇంజెక్ట్ చేసినట్లు ఆమెపై ఆరోపణ. అయ్యో, కానీ దురదృష్టవశాత్తు ఆ డోస్ ఎక్కువైపోయింది. అతను చనిపోయాడు. దాంతో ఇది హత్యకేసుగా మారింది. ఉద్దేశ్యం వేరు, కాని ఫలితం దారుణం. తరువాత యెమెన్ కోర్టులు ఎలా స్పందించాయి? వెంటనే పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. 2018లో యెమెన్ కోర్టు హత్య నేరం కింద మరణశిక్ష విధించింది. మరణశిక్ష? అవును. ఇక్కడే మనకు వెస్టర్న్ న్యాయ వ్యవస్థకు అక్కడి షరియా చట్టానికి మధ్య తేడా కనిపిస్తుంది. ఆత్మరక్షణ కోసం చేశానని వాదించినా యెమెన్ చట్టం ప్రకారం చనిపోయిన వ్యక్తి కుటుంబం క్షమిస్తేనే శిక్ష తగ్గుతుంది, లేదంటే మరణశిక్షే. అంటే బాధితుడి కుటుంబం క్షమించాల్సిందే. ఆ బ్లడ్ మనీ లేదా దియా అనే కాన్సెప్ట్ ఇక్కడే వస్తుంది కదా? అవును, కరెక్ట్. షరియా చట్టంలో ఈ దియా అనేది చాలా ముఖ్యం. బాధితుడి కుటుంబం గనక క్షమించి నష్టపరిహారంగా కొంత డబ్బు, అంటే బ్లడ్ మనీ తీసుకోడానికి ఒప్పుకుంటే అప్పుడు క్షమాభిక్ష లభించే అవకాశం ఉంది. ఓ, ఇది కేవలం డబ్బు విషయం కాదు. వారి సంప్రదాయంలో ఇది గౌరవం, రాజీకి సంబంధించిన విషయం కూడా. ఈ లీగల్, కల్చరల్ తేడాలే నిమిషా కేసును ఇంత కాంప్లెక్స్ చేశాయి. మరి ఇప్పుడు ఈ క్షమాభిక్ష కోసం, బ్లడ్ మనీ కోసం ప్రయత్నాలేమైనా జరుగుతున్నాయా? ఎలా ఉంది పరిస్థితి? గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. నిమిషా తల్లి, ఇంకా సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ అని ఒకటుంది. వీళ్లంతా చాలా ఏళ్లుగా బాధితుడి కుటుంబంతో మాట్లాడటానికి ట్రై చేస్తున్నారు. భారత ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయిందా? అయింది. భారత ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తోంది. సుప్రీంకోర్టు కూడా ఈ చర్చలకు అనుమతి ఇచ్చింది. బ్లడ్ మనీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఫండ్స్ కూడా రేస్ చేస్తున్నారు. అంటే ఇంకా హోప్ ఉందన్నమాట. జూలై 2025 నాటికి ప్రస్తుతానికి ఎలా ఉంది? చర్చలింకా నడుస్తూనే ఉన్నాయి. కానీ ఇంకా ఒక ఫైనల్ డెసిషన్ రాలేదు. మరణశిక్ష అమలు మీద ప్రస్తుతానికి స్టే ఉంది, కాని అది ఎంతకాలమో చెప్పలేం. చివరికి అంతా వాళ్ల కుటుంబం మీదే ఆధారపడుందా? అవును. బాధితుడు కుటుంబం క్షమించడం, బ్లడ్ మనీ తీసుకోవడం, ఆ తర్వాత యెమెన్ న్యాయ ప్రక్రియ, వీటిమీదే అంతా ఆధారపడి ఉంది. పరిస్థితి ఇంకా నాజుగ్గానే ఉంది. నిజమే. ఇది కేవలం ఒక వ్యక్తి కేసులా అనిపించడం లేదు. మన సమాజానికి, ప్రభుత్వాలకు ఇది కొన్ని ప్రశ్నలు వేస్తున్నట్టుంది కదా? ఖచ్చితంగా. చాలా పెద్ద ప్రశ్నలు. ముఖ్యంగా విదేశాల్లో, అది యెమెన్ లాంటి దేశాల్లో పనిచేసే మనవాళ్ల సేఫ్టీ ఎంత? వాళ్ల హక్కుల్ని కాపాడటానికి మన దగ్గర ఎలాంటి ఏర్పాట్లున్నాయి? ముఖ్యంగా మహిళల విషయంలో. అవును. లింగ ఆధారిత హింస జరిగితే వాళ్లకు ఎలాంటి సపోర్టుంది?
ఇలాంటి వేరే న్యాయ వ్యవస్థలున్న దేశాల్లో మన పౌరులు చిక్కుకుంటే ఎలా బయటకు తీసుకురావాలి? ఇలాంటి ఎన్నో విషయాలపై ఈ కేసు ఒక పెద్ద చర్చకు దారితీసింది. మొత్తానికి చూస్తే ఇందులో దుర్వినియోగం, కల్చరల్ డిఫరెన్సెస్, ఇంటర్నేషనల్ లా, డిప్లొమసీ, హ్యూమన్ రైట్స్ అన్నీ కలగలిసిపోయున్నాయన్నమాట. అవును. ముగించే ముందు ఒక్క విషయం ఆలోచించాలి. స్వేచ్ఛ కోసం హింస నుండి బయటపడాలని ఒక వ్యక్తి చేసే ప్రయత్నం అనుకోకుండా ప్రాణాంతకంగా మారితే అప్పుడు న్యాయం ఎక్కడ మొదలవుతుంది, క్షమాపణ ఎక్కడ ముగుస్తుంది? ఇది చాలా లోతైన ప్రశ్న. ఈ నిమిషాప్రియ కేసు అంతర్జాతీయ సమాజానికి, ముఖ్యంగా వలస కార్మికుల భద్రత విషయంలో ఎలాంటి పాఠాలు నేర్పుతోంది? ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం.